హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక్క నిమిషం మైక్ పెట్టుకుంటాను. ఈ చీర గుర్తుపట్టారా? నేనే పెయింటింగ్ వేసుకొని 4-5 సార్లు షార్ట్ వీడియో తీసి పెట్టాను కదా, ఆ శారీ. బ్లౌజ్ అయితే భలే కుదిరిందబ్బా. బ్లౌజ్ కానీ చూడండి, ఈ నెక్ కానీ అనేది బాగా అనేది కుదిరేసింది. ఈరోజు నేను షాప్కు తొందరగా వచ్చేసాను కానీ ఏమీ చేయలేదు. అంటే తొందరగా వచ్చేసి షాప్ శుభ్రం చేసి పూజ ఒక్కటి చేసాను అంతే, అంతకుమించి ఏం చేయలేదు. మన షాప్ అల్లో పొలం చూడండి ఇలా అవుతుంది అనేసి నేను అనుకోలేదు. ఇక్కడ చూడండి షాప్ దగ్గర అంతా ఎలా ఉందో. ఏం చేస్తాం మరి, ఇలానే ఉంటుందేమో షాపు. ఇవన్నీ నేను ఇంకా కరెంట్ పోయింది కదా, అంటే సెకండ్ సాటర్డే అనేసి ఈరోజు కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోయింది కదా, ఇదంతా క్లీన్ చేసుకున్నాం అనుకున్నాను. క్లీన్ చేసుకునే ముందు మీకు మన షాప్లో ఏమేమి ఉన్నాయో చూపించలేదు కదా, ఈ రోజు అయితే ఇంత చూపిస్తాను. అన్నీ అల్లోకాన్ని అయిపోయిందండి. ఇది డిజైను వేరే వాళ్ళది పెళ్ళిదండి. ఈ డిజైన్ నేనే వేయించేసాను షాప్లో. ఫస్ట్ టైం డిజైన్ వేయించాను. ఇక్కడ చూడండి డిజైన్ ఫుల్గా వచ్చేసింది. ఇది పెళ్లి కూతురు జాకెట్ అంట. ఇక్కడ థ్రెడ్స్ అనేది నేను యాంగిల్స్ పెడితే బాగుంటుంది అనేసి పెట్టలే, వాళ్ళు అడిగేసి పెడదాము. ముందు పెట్టేస్తామంటే మనకు అమౌంట్ వస్తుందా రాదా అనే డౌట్తో అనేది ఇది నేను పెట్టకుండా ఊరికే కుట్టి పక్కన పెట్టేసాను. ఈ బ్లౌజ్ ఒకటి, ఇంకొక బ్లౌజు అంటే అది తలవాళ్ళు, ఇది ముహూర్తం శారీ, ఇది తలవాళ్ళ శారీ. ఇది వచ్చేసి ఇలా అయితే కనుక వేయించేసాను. ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని బోట్ నెక్ టైప్ డిజైన్తో వేసాను అనిపించానండి. ఇది డిజైన్ అయితే ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా నేను షాప్లో ఉన్నవి ఏమి అంటే ఏమీ లేవు. అదేం కాదు, నేను ఉట్టి షాప్ ఉండకూడదు అనేసి కొన్ని శారీస్ అనేది తీసుకొచ్చాను. నేను బిజినెస్ చేయడానికి అయితే కాదు కానీ మామూలుగా తేవడం అయితే తెచ్చాను. ఇవి బ్లౌజులు కుట్టి పెట్టేటివి, ఇంకా తీసుకుపోనికి అనేది రాలేదు. గుర్తుంటుంది కదా అనేసి పైన పెట్టేశాను. ఒక శారీ అనేది నేను ఇది శారీస్ కనుక ఈ శారీ ఒకటి, ఇది వచ్చేసి శారీ అనేది ఒక కలరు, బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది. అది కూడా మగ్గం వర్క్తో అనేది వస్తుంది. ఇది ఒక ఓపెన్ అనేది మగ్గం వర్క్తో అనేది వస్తుంది. దీన్ని జాయింట్ అయ్యేది చూడండి, ఇలా మొత్తం వర్క్తో వచ్చింది. నేను మ్యారేజ్ డేకి ఒకటి శారీ అనేది తీసుకొని ఇందులో నుంచే కుట్టుకున్నాను. మొత్తం బ్యాక్ అండ్ హ్యాండ్స్ మొత్తం అనేది వర్క్ అనేది వచ్చేసింది. ఈ శారీస్ అనేది తెచ్చాము. ఇంకొకటి అయితే ఈ రెయిన్బో కలర్ శారీస్ అయితే తెచ్చేసాము. దీనిలో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇవి తెచ్చాము. దీనిలో వచ్చేసి ఒక 3 ఉన్నాయి. ఏడేమో తెచ్చుకుంటే ఒక 3 అయితే ఉన్నాయి. అంటే ఇవి కలర్స్వి. మామూలుగా అయితే బ్లాక్లోనే ట్రెండ్ అయినాయి, కానీ ఇవి కలర్స్ అయితే తెచ్చాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసింది, పూల టైప్లో ఉంటుంది ఇలాగా. నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే కనుక ఇది డ్రెస్లకైనా పనికి వస్తుంది, లాంగ్ ఫ్రాక్స్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అనేది గ్యారెంటీగా నేను ఇందులో నుంచి తీసుకొని ఒకటైతే కనుక కుట్టుకుంటాను. ఇది ఇంకా తర్వాత వచ్చేసి ఈ మోడల్ ఆఫ్ శారీస్ ఇది ఒక 2 తీసుకున్నాను. ఇంకా 2 అయితే అలాగే ఉన్నాయి. చాలామంది అనేది అడుగుతున్నారు, అమౌంట్ ఎక్కువ వాడుతున్నారు, తక్కువ వాడుతున్నారు. నేను రోజులండి నాకు అమ్మేది రాదు కాబట్టి ఏది పట్టించకుండా అన్నీ అలాగే పెట్టేసాను. ఈ శారీస్ ఇంకా 2 అన్నాను కదండి. అది గ్రీన్ బార్డర్, గ్రీనేనా కాదు ఏదో కలర్ లేదు, ఇది రెడ్ కలర్ బార్డర్. ఇంకా ముఖ్యమైన శారీ వచ్చేసి ఇది వచ్చేసి మీకు కూడా చూసే ఉంటారు, బాగా ట్రెండ్ అయిన శారీ. అంటే క్రీమ్ కలర్ ట్రెండ్ అయింది ఆ శారీ. ఇది వచ్చేసి బ్లాక్ క్రీమ్ తెచ్చానండి. క్రీమ్ కలర్ మొత్తం అయిపోయాయి, బ్లాక్లో ఇది ఒక్కటి మిగిలింది. ఇది శారీ వచ్చేసి ఎల్లోనే, అదేంది మందారం పూల శారీ అయిపోయింది. ఈ ఫోటోలో ఉంది కదా, ఈ కలర్ బాగా ట్రెండ్ అయింది. ఈ కలర్ మొత్తం అయిపోయింది, బ్లాక్ మాత్రమే ఉంది. ఇది ఎవరు తీసుకోకుండా నేనే అంతే కదా. ఎవరు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇది వచ్చేసి
ఇవైతే కనుక 4-5 శారీస్ అలాగే ఉన్నాయండి. ఒక్కటి 6 కట్టకు 6 వస్తాయి. ఒక కట్ట తెచ్చింటే ఒకటి మాత్రమే పోయింది. ఏమో మరి ఎవరికి నచ్చలేదేమో. నచ్చకుండా నేను డ్రెస్లు కుట్టేసి నేను అమ్మేస్తాను. అది మన టాలెంట్ అనేది. అంటే ఇది పెద్ద బార్డర్ ఉంది కాబట్టి డ్రెస్కైనా శారీకైనా చాలా బాగుంటుందండి కట్టుకుంటే. కానీ అది జనాలకు అర్థం కావట్లేదే. అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. ఇంకా ఇది ఇంకొకటి వచ్చేసి ఇది నేను మ్యాక్సిమం దీన్ని డ్రెస్ కోసం అనేసి తీసుకున్నానండి. ఇది వచ్చేసి కలంకారీ మోడల్ శారీ. ఈ శారీ వచ్చేసి కలంకారీ మోడల్లో ఉంది శారీ. ఇది డ్రెస్ కోసం మాత్రమే తీసుకున్నాను. కానీ ఎవరన్నా శారీగా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎవరన్నా కొంటారనేసి అలాగే పెట్టేశాను. ఎవరు తీసుకోకుంటే నేను డ్రెస్ పెట్టేస్తాను. లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం షాప్కి వస్తా ఈ ఫ్రాక్స్ వేసుకొని వచ్చామంటే అదిరిపోతుంది అనేసి నా ఉద్దేశము. ఈ శారీస్ ఇంకా ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి. నేను డ్రెస్ కోసం తెచ్చుకున్న శారీస్, అమ్మడానికి కాదు, డ్రెస్ కోసము తెచ్చుకున్నాను. ఇవైతే ఇంకా దీనితో అయితే మనకు ఏ పని అయితే లేదు. ఎటువైనా అదేం చూపించట్లేదు. పూల శారీస్లలో అయితే నేను ఈ మోడల్ అయితే తెచ్చాను. కానీ చాలా రేట్ ఎక్కువగా పడిందండి. ఇది శారీస్ ఎవరు ఇంత రేటు అంటే నమ్మట్లేదు అసలు. చాలా రేటు పడినాయి. తక్కువలో ఉంటాయనుకున్నా కానీ బిల్లు వేసిన తర్వాత కానీ దీన్ని తడాకైతే తెలియదు. కానీ భలే ఉన్నాయి శారీస్. డ్రెస్కైనా కట్టుకున్నా కానీ అదిరిపోతుంది. ఈ ఫ్లవర్స్లో అయితే ఈ 2 శారీస్ అయితే ఉండిపోయాయి. ఇంకొక అంటే 2 మోడల్స్లో అయితే శారీస్ అయితే తెచ్చాను. ఇది ఇంకొకటి, ఇది పెద్ద పువ్వులది. దీన్ని నేను ఏం ఆలోచించుకున్నానంటే డ్రెస్లకు అయితే చాలా బాగుంటుంది. మనము కుడతాం కాబట్టి డ్రెస్కి మాత్రమే ఆలోచిస్తాము. ఏం చేస్తారు పెట్టేశారు. అంత జాకెట్ చూడడానికి ఇలా తీసేసారు. నాకు దీన్ని అనడానికి రావట్లేదు. ఇది పెద్ద పూలతో అయితే ఇంకా శారీ వస్తుంది. ఇది డ్రెస్ కన్నట్టే తీసుకున్నాను. ఇందులో అనేది ఇది ఒక శారీ ఉంది. బ్లాక్ కూడా ఉండాలనే అనిపిస్తుంది కానీ ఎవరో తీసేసుకున్నారు. ఇవి వచ్చేసి నా డ్రెస్సులు అండి. ఒక 4 డ్రెస్సులు. ఇంతకుముందు నేను ఒకసారి కొన్నాను, ఇది చూపిలేదేమో మీకు. ఇవి నా డ్రెస్సులు వచ్చేసి ఇవి కొత్త డ్రెస్సులు. ఇవి ఎప్పుడంటే నా బర్త్డే అప్పుడు కొన్నానండి. అంటే అక్టోబర్లో కొన్నట్టున్నాను ఇవి డ్రెస్సులు. అంటే వాళ్ళు షాప్ ఎత్తేస్తున్నారనేసి నేను తీసుకున్నాను. ఈ డ్రెస్సులు అలాగే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఎప్పుడన్నా వేసుకున్నాము అనేసి. ఇప్పుడు షాప్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఆయన కుళ్ళిపోయిన డ్రెస్సులు వేసుకుని పోకుండా ఆ ఇంట్లో నెటివి కుట్లు వేసుకొని సైజుకు అనేసి అన్నారు. ఇది నా సైజే కానీ మనము దానిలో కొంచెం కుట్లు వేసుకున్నాం అంటే ఇంకెప్పుడు కుట్లు జారిపోకుండా అనేది ఉంటుంది. అందుకోసం తెచ్చి షాప్లో పెట్టాను. కుట్లు వేసుకోవడానికి మనకు టైం లేదు ముఖ్యంగా. ఇంకా ముఖ్యమైనది అంటే లేసులు తెచ్చానండి. నేను కట్ వర్క్ లేసులు తెచ్చాను. ఆ లేసులు అక్క దగ్గర పెట్టేశాను. ఇప్పుడు వదిలిద్దామంటే ఏడ పెట్టేశాను కవర్కి. అమ్మో ఇక్కడే ఉంది. ఇదే అండి లేసు. ఇప్పుడు పట్టు చీరలకు లేసులు వేయించుకుంటూ ఉన్నారు కదా, అందుకు పోతాయి అన్నట్టుగా నేను లేసులు అయితే తీసుకొచ్చాను. చూడండి ఈ లేసులు అక్క పార్లర్లో పెట్టేసాము. పార్లర్లో అయితే ఎక్కువ చూస్తారు కదా అన్నట్టు. నాకు అంత అమ్మే మైండ్ లేదు కాబట్టి అక్క నేను అమ్మేస్తే అనేసి పార్లర్లో పెట్టేసింది. దీంతో పాటు ఇంకొకటి కూడా తెచ్చాను. ఇంకొకటి ఏంటంటే చీర కుచ్చుళ్ళు అండి. మనం కుచ్చులు వేసేసుకుంటాం కదా, ఈ కుచ్చులు అయితే తెచ్చేసాను. ఈ కుచ్చుళ్ళు అనేది మనము ఎక్కువ అమౌంట్ లేకుండా తక్కువ అమౌంట్లోనే మనం ఇంట్లో 100కు 3 పళ్ళు ఆయన ముగ్గుపోడే నల్ల నువ్వులు అంట 100కు 3 పళ్ళు అంటున్నా. నువ్వులు అంత తక్కువ. ఇవి వచ్చేసి కుచ్చుళ్ళు చీరకు మనం వేసుకుని ఇవి తీసుకొని వచ్చాను. ఈ 2 అక్క దగ్గరే ఉన్నాయి. ఇంకా తెచ్చినవి అయితే యాంగిల్స్ తెచ్చానండి. ఇందాక బ్లౌజ్కి వేద్దామన్నాను కదా, అవి ఇవి దీనిలో
ఆ పెళ్లి కూతురు గ్యాస్ సెట్ అయితే ఎత్తికి అనేది వేసేయాలి. దీనివల్ల కొన్ని వేరు వేరు మోడల్గా తెచ్చాను. ఇదొక మోడలు, ఇందాక నేను చూపించినది ఒకటి, ఇంకొకటి పెద్ద సైజు తెచ్చాను చూడండి. ఇదైతే హెవీగా ఉంటుంది అనేసి ఇవైతే కనుక తీసుకొని వచ్చాము. ఇది మా ఆయన వద్దు అన్నాడు, ఏమో పోతాయిలే ఎవరన్నా వేయమన్న దానికి వేద్దాము అనుకున్నాను. కానీ మా ఆయన ప్రతిసారి ఎగతాలు చేస్తున్నాను, నువ్వు అమ్మింది లేదు పెట్టింది లేదు, నువ్వేమో ఏం లేదు అన్నీ నీ జాకెట్లకు దానిలకు వేసుకోవడానికి. కానీ నేను జాకెట్లకు అస్సలు వేసుకోను. మా ఆయన అట్లా ఉంటాడు. శారీస్ కూడా పద్దాకులు అదే అంటారు, నువ్వేం లేదు ఆ శారీస్ అన్ని కట్టుకోవడానికి ఉన్నావు అంతే, అంత మించి ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. ఏమన్నా అనుకోని మనం ఏం చేయలేము. ఇంకొకటి వచ్చేసి శారీ, ఈ శారీస్ అండి, ఈ శారీస్ ఇది నేను కనొస్తూ ఉంటే సెల్లు నాకు కొంచెం మాట్లాడడానికి బాగుంటుంది, ఇది ఆఫ్ అవుతూ ఉంది పద్దాకులు. ఇది శారీ, ఎల్లో కలర్ శారీ. ఇది వచ్చేసి నేను ఈ కలర్స్ ఎక్కువనే తెచ్చేసాను. చాలానే ఉన్నాయి కానీ మొత్తం పోయాయి, ఒక 4 చీరలు దాకా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇది పింక్ బార్డర్ ఇట్లా వచ్చింది. రెండు వైపులా హోల్ పడింది, కవర్ తీసుకురావాలి. ఇది ఇలా వచ్చేసింది. ఇవి నేను తెచ్చిన శారీస్ అయితే కదా ఇంకా అంతే, ఏమైతే లేదు. ఇవి డ్రెస్ మెటీరియల్ నేను చూపించాను కదా, ఆన్లైన్లో పెట్టుకున్నాను కుట్టుకోవడానికి అనేసి. ఇంకా నాకు ఇవి కూడా డ్రెస్ మెటీరియలే అండి. శారీస్ అయితే చాలా బాగుండు, ఇవి బాగుంటాయి అనేసి తెచ్చాను డ్రెస్ మెటీరియల్స్ అనేది. ఇది అందరు శారీ ఉందేమో ఇవ్వండి అనేసి అడుగుతూ ఉన్నారు, కానీ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్కే మాత్రమే. ఏం చేస్తాం మనం, ఏం చేయలేము. ముందు చూద్దాము, దీన్ని ఓపెన్ చేయలేదు నేను, ఎంత ఉందో. కొంగు వచ్చేసింది, అదిరిపోయిందబ్బా కదా. కొలుద్దాము. 4 ఇది కొంచెం ఉంది, ఇంకొక మీటర్ ఉండింటే సీరియస్ సరిపోయేదేమో. అయితే ఇదైనా కానీ డ్రెస్కు ముందర ఇలా వేసేసుకోవాలి. అయితే నాకే భలే నచ్చేసిందబ్బా. డ్రెస్సుకు ముందర బాడీ పార్ట్కి ఇలా వేసుకొని కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, అదిరిపోయింది. నాకే బాగా నచ్చేసింది శారీ. ఇదైతే ఇంకా పద్దాకులు అడుగుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు, శారీనా ఇది శారీనా అనేసి. అన్నీ అవి ఇచ్చేసాయి. శారీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు. ఇది ఓనిగా కూడా వాడుకోవచ్చు అండి. దీన్ని మంచిగా డిజైన్ చేస్తాను డ్రెస్సును. అసలు నేనే కుట్టుకొని నేనే వేసుకుంటాను. 2 రోజులు ఇక్కడ తగిలిస్తాను షాప్లో, తర్వాత అనేది మనం వేసేసుకున్నాము. నాకు తెలిసినంతలో శారీకైనా కానీ నాకు సరిపోతుంది అనుకుంటా, ఎందుకంటే మనం సన్నగా ఉన్నాం కాబట్టి. అయితే చీర మనం ఇట్లా కొంచెం ఇట్లా పెట్టేసుకోవాలి, స్టైలిష్గా పెట్టేసుకుంటే ఇట్లా సరిపోతుంది, అప్పుడు మనకు సెట్ అవుతుంది. మళ్ళీ దీని పక్కన పెట్టేద్దాము. ఇందులోనే ఇంకొకటి కూడా ఉంది కదా, దీన్ని కూడా చూద్దాము. అన్నీ పరిస్తూ ఉన్నాను నేను. అసలు దీన్ని గమనించలేదండి, ఊరికే డ్రెస్ మెటీరియల్కు అంటేనక సర్లే అన్నట్టు తెచ్చిపెట్టాను అంతే. ఇది కొలుద్దాం. 1 2 3 4 4.5 మీటర్ అయితే ఉంది. దీనికి కూడా అంటే ఇవి చీరలే అండి. చీరలు అయితే కనుక తక్కువలో వస్తాయి కదా, అవి డ్రెస్లకు ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుంది చూడండి కదా, కట్టుకున్నా కానీ మధు చాలా బాగుంటుంది. నన్ను నేనే ఊరుకుంటున్నాను. బాగుంది నిజంగానే, బాగుంది నిజంగానే.
ఇవన్నీ 4 బాగుంటుంది, 4:30 కూడా ఉండదు, 5 ఉండింటి వెనక భలేగా ఉండేది అసలు. ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. ముందుకు పడిపోతానే. ఇంకా మన షాప్లో ఉన్నటువంటి మెయిన్ అయితే చూపించలేదు కదండి, మెయిన్ చూపిస్తాను. ఇంక ఇవన్నీ పక్కన నేను మళ్ళీ సర్దుకుంటానండి. ఇవి వచ్చేసి వర్క్ బ్లౌజులు అండి. నేను హైదరాబాద్ పోయినప్పుడు వర్క్ బ్లౌజులు అయితే తెచ్చాను. మన షాప్ వీడియో చూసారంటే కనుక నేను హైదరాబాద్ పోయినది పెట్టాను కదా, ఇవన్నీ ఎంబ్రాయిడరీ వర్క్వి. నేను ఒక బ్లౌజు ఇప్పినట్టుగా ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి నెట్తో వేయించుకునేది, ఆ వర్క్ వచ్చేసిందండి. హ్యాండ్కి కూడా చూడండి, హ్యాండ్కి కూడా అలా వచ్చేసింది. అండ్ బ్యాక్ కూడా అనేది ఇలా వర్క్ అనేది వచ్చేసింది, బ్యాక్ ఇలా వచ్చేసింది. ఇంకొకటి వచ్చేసి ఇవి మగ్గం వర్క్వి తెచ్చానండి, బ్లౌజులు అనేది ఇవి మగ్గం వర్క్. ఈ ఆన్లైన్లో చూసి వీళ్ళు మీషోలో దాంట్లో తక్కువలో ఉన్నాయి కదా, తక్కువకి ఇమ్మని పట్టేశారండి అందరూ, లేకుంటే లేదు అన్నారు. మాకు అయితే ఇంకా పడని రేట్ ఎక్కడ ఇచ్చేస్తాం చెప్పండి. ఇవి నేను మోడల్స్ అనేది ఒకటి చూపిస్తాను. ఇది తెగిపోయావంటే దీనికి పెట్టిన డబ్బులు అలా వేస్ట్ అయిపోతుంది. ఇదైతే ప్రతి ఒక్కరు వచ్చి తీస్తూ ఉన్నారు, తీసి దీన్ని అయితే దీని కవరేజ్ చినిగిపోయింది. ఇదైతే బాగుంది అంటున్నారు, కానీ అమౌంట్ చెప్తా ఉంటేనక అమ్మో అంటున్నారు. అదే వేపించగడిగే వాళ్ళు చెప్పినామంటేనక సర్లే అన్నట్టు వేపించుకుంటారు. ఇంకా షాపులు ఈడైతే మన దగ్గర అమ్మో అంటున్నారు. ఇక్కడంతా పూసలు వచ్చేసాయండి, ఇక్కడ చూడండి ఇట్లా ఏలబడేటట్టు. ఇంకా ముందర వచ్చేసి మనకు ఇలా వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఈ నెక్ అండి, బ్లాక్ వచ్చేసి రౌండ్ నెక్ పూసలతో వచ్చింది. ఇది ఒకటి ఉన్నది. ఇంకొకటి వచ్చేసి ఇదే అండి, ఇదైతే ఇంకా ఫుల్ వర్క్ అండి. ఇది వచ్చేసి ఫుల్గా ఉంది వర్క్ అయితే ఇంకా అసలు చూడండి, వర్క్ మొత్తం ఫుల్గా ఉంది అసలు. ఇది హ్యాండ్ అండి, చూడండి ఇది హ్యాండ్కు మాత్రమే వచ్చినది. దీన్ని కూడా అలాగనే అడుగుతూ ఉన్నారు అసలు. నెక్ అయితే ఇలా అయితే ఇచ్చేసారు. ఇంకా ముందర ఇలాగా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో అడుగుతున్నారండి. మీషోలో అయితే ఇంతే ఉందిగా, ఆన్లైన్లో ఇంతే ఉందిగా, నువ్వు ఎందుకు అక్క ఇంత చెప్తున్నావు అంత చెప్తున్నావు అంటున్నారు. అసలు ఏం చెప్తామని నేనేమనుకున్నానంటే కొంతమంది ఆన్లైన్లో కరెక్ట్ కలర్లు రావు కదా అనేసి మన దగ్గర తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో అయితే మా ఆయన పట్టుబట్టి మరి తీపిచ్చాను. మా ఆయన అయితే వద్దనే చెప్పాడు. ఫస్ట్ వద్దని చెప్పినా కూడా లేదు తీసుకుంటారులే, పోతాయిలే, అదిలే ఇదిలే అన్నట్టుగా నేను చెప్పి కహానీలల్లో తీసుకున్నాను. చూస్తే జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు, అంత తక్కువ అడుగుతూ ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాలేదు. ఇంకొక మోడల్ ఉందండి, అది చూపిస్తాను. ఇంకొకటి అయితే ఇలా వస్తుందండి, ఇది కూడా మగ్గం వర్కే. నేను అన్ని కలర్లు డిఫరెంట్గా తీసుకున్నాను. అంటే ఏ బ్లౌజ్ మీదకైనా కానీ సెట్ అయ్యే కలర్లు అనేది తీసుకున్నాను. నేను కాదులేండి, మా ఆయన సెలెక్ట్ చేశాడు. మనకు సెలెక్షన్ కొంచెం తక్కువనే కాబట్టి మా ఆయన చేశాడు. ఇంకా ఇంకొక డిజైన్ ఇదండి, ఇంతే డిజైన్స్ తెచ్చినది. ఇదైతే ఇంకా సింపుల్ డిజైన్ ఉంటుంది, అంటే అద్దం వస్తుందండి. దీనికి అద్దం వచ్చేసి దాని దగ్గర అనేది ఇలా వస్తుంది. ఇదొక డిజైను, ఇదొక డిజైన్ అండి. ఇది నేను తెచ్చినవి హైదరాబాద్ పోయి తెచ్చిన అనేది ఇవి. అంతే. మరి ఎలా ఉంది నా షాపింగ్ ఇవన్నీ అనేది కామెంట్ అయితే కనుక చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూపించాను కదా మన షాప్లో ఉన్నట్టు వల్ల. బాయ్.